హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆహా అంజనా. ఈసారి నేను ఇంకొన్ని ఫ్యాన్సీ బ్లౌజ్ డిజైన్స్తో క్యాజువల్ శారీస్ మీదకి నేను ఎలా చేయించుకున్నానో చూపించడానికైతే వచ్చేసాను. లాస్ట్ టైం నేను పెట్టిన బ్లౌజ్ డిజైన్స్కి మీరంతా మంచి రెస్పాన్స్ ఇచ్చి ఇంకా చూపించమని రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఈ శారీస్ ఏంటంటే లైక్ చిన్న చిన్న కిట్టి పార్టీస్, మన లేడీస్ హ్యాంగ్అవుట్స్ ఉంటాయి, అలాంటి వాటికి ఫ్రెండ్స్ ఇంటికో ఫ్యామిలీ ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళినప్పుడు అలా కట్టుకునే సింపుల్ శారీస్, క్యాజువల్ శారీస్ అని చెప్తాను. సో వీటికి నేను చేయించుకున్న బ్లౌజ్ గురించి చూపించేనా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఇది వచ్చి ఒక నార్మల్ కాటన్ శారీ. ఇది కాటన్ శారీకి ఇలా ఫ్లోరల్ బార్డర్ ఇచ్చారనమాట. బార్డర్ అటాచ్ చేసిన కాటన్ శారీ. ఇది నార్మల్ కాటన్ శారీ. కింద ఇలా ఫ్లవర్స్ డార్క్ గ్రీన్ కలర్లో ఫ్లవర్స్ వర్క్ వచ్చిన శారీ ఇది. సో ఇది శారీ అయితే ఇలా ఉంటుంది. దీనికి వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ వచ్చి ఈ బార్డర్ కలర్ ఏదైతే ఉందో అదే వేరే సాఫ్ట్ సిల్క్ లాంటి మెటీరియల్ ఈ కలర్ ఇచ్చారనమాట. మళ్ళీ ఇది ఒకటే అయితే ఈ శారీకి లుక్ రాదని చెప్పి నేను ఇక్కడ డార్క్ గ్రీన్కి యూస్ చేసిన మెటీరియల్ ఆ కలర్లో ఈ బాడీకి అయితే ఆ మెటీరియల్ తీసుకున్నాను. నెట్టెడ్ మెటీరియల్ ఇది. రెడీమేడ్గా ఇలా మీ మెటీరియల్స్ దొరుకుతాయి కదా. సో ఆ మెటీరియల్ తీసుకొని దీనికి ఫ్రంట్ జిప్ ఇచ్చుకొని ఈ షోల్డర్ అండ్ ఈ హ్యాండ్ వచ్చి ఈ వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ పీస్ని యూస్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ షోల్డర్ ఈ పార్ట్ అండ్ హ్యాండ్. వెనకాల వచ్చి ఇది ఆల్మోస్ట్ హై నెక్ లుక్ వస్తుంది. సో ఇది సింపుల్, వెరీ సింపుల్. ఫ్రంట్ జిప్ పెట్టించుకున్నాను ఇట్లాగా. అండ్ ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ వచ్చి ఫ్యాబ్ స్టూడియోలో కుట్టించుకున్నాను నేను. దానివైపేటలో ఉంటుంది. సో ఆ ఫ్యాబ్ స్టూడియోలో. నెక్స్ట్ ఇది ఒక ఫ్యాన్సీ శారీ. ఇది చందేరియో మరేమో నాకు తెలియదు. ఇది మా ఆడబడుచు పెట్టిన శారీ. దీనికి శారీ అంతా ఇంతే ఇట్లాగ ఉంటుంది. సింపుల్. ఇది ఏం వర్క్ అంటారు నాకు తెలీదు. జస్ట్ కొంచెం థ్రెడ్ వర్క్లా ఉంది డిజైన్ ఆల్ ఓవర్ శారీ అంతా. బ్లౌజ్ వచ్చి వెరీ లైట్ షేడ్. ఈ కార్నర్లో కనిపిస్తుంది కదా, ఇదే ప్లెయిన్ ఇచ్చారనమాట. ఇదే బ్లౌజ్ కుట్టించుకుంటే ఈ శారీ అసలు లుక్కే రాదు. దీనికి కూడా నేను టోటల్లీ డిఫరెంట్గా ఇంకొక సేమ్ ఇలా రెడీమేడ్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకుని మెటీరియల్ తీసుకొని, అంటే ఇందులో ఒక కలర్ని మ్యాచ్ చేస్తూ, ఈ శారీలో ఉన్న షేడ్స్లో ఒక కలర్ని మ్యాచ్ చేస్తూ తీసుకొని నార్మల్ బోట్ నెక్ కుట్టించేసుకున్నాను దీన్ని. ఇది బ్యాక్ సైడ్. ఇది మీరు చూసేది బ్యాక్ సైడ్ జిప్ ఇచ్చి ఇలా ఫ్రంట్ బోట్ నెక్ కనిపిస్తుంది కదా, బోట్ నెక్ ఇచ్చేసుకొని హ్యాండ్స్కి వచ్చి ఇలా మధ్యలో స్లిట్ పెట్టి పర్ల్స్ పెట్టించుకున్నాను అనమాట. ఇలా పర్ల్స్ కుట్టించుకొని కింద మళ్ళీ చిన్న నెట్ ఫ్రిల్, శారీలో ఉన్న కలర్ని నెట్ ఫ్రిల్గా హ్యాండ్స్కి ఇలా ఇప్పించేసుకున్నారు. ఇది ఎల్బో లెంత్ హ్యాండే. సో దీనికి ఇలా ఇప్పించేసుకున్నాను. ఈ బ్లౌజ్తో ఈ శారీ కట్టుకున్నప్పుడు నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. అండ్ యాక్చువల్లీ ఈ బ్లౌజ్ వచ్చి వ్యాలంటీన్ అని రాధగారు ఉండేవాళ్ళు, ఆవిడ ఈ బ్లౌజ్ డిజైన్ చేశారు. ఇప్పుడైతే ఆవిడ మానేశారు. సో ఐ మిస్ హర్ సో మచ్ అనమాట. అసలు ఆవిడ దగ్గరికి వెళ్తే నేను ఒక 60% ఐడియాతో వెళ్తే ఫినిష్ చేసే ఆవిడ చాలా ఎక్సలెంట్గా ఇచ్చేవాళ్ళు. నాకు మళ్ళీ టిల్ డేట్ మళ్ళీ నాకైతే సాటిస్ఫైడ్గా ఎవ్వరు దొరకలేదు. ఐ జస్ట్ రియల్లీ మిస్ హర్ అనమాట. ఒక్కొక్కసారి అంతే, కొంతమంది అలా గుర్తుండిపోతారు. రాధగారు మీరు కనుక ఈ వీడియో చూస్తే ప్లీజ్ కమ్ బ్యాక్. అయితే అలాంటి టైలర్స్ని ఎవరినన్నా మాకు పరిచయం చేయండి, మాకు చాలా ఉపయోగపడుతుంది ప్లీజ్. సో అదనమాట ఈ బ్లౌజ్ గురించి. నార్మల్ ఒక లెనిన్ కాటన్ శారీ ఇది కూడా. దీనికి వచ్చేసి ఇలాగా ఈ బార్డర్ ఆరెంజ్ కలర్ ఉంది కదా, అండ్ పళ్ళులో ఆరెంజ్ స్ట్రైప్స్ వస్తాయి. ఈ ఆరెంజ్ పళ్ళుకి ఈ ఆరెంజ్ ఈ లెనిన్ మెటీరియల్ బ్లౌజ్ పీస్ ఇచ్చాడు ప్లెయిన్. దీనికి కూడా నేను ఇలా చిన్న సింపుల్ వర్క్ అనమాట. ఇది బ్యాక్ సైడ్ బ్యాక్ జిప్. ఇది కూడా బ్యాక్ జిప్. అండ్ నెక్కి ఇలా ఈ హోల్స్ లాగా బార్డర్స్తో వర్క్ చేయించాను. చాలా సింపుల్ వర్క్ ఇది. సో నెక్ లైన్ ఇలా వస్తుంది. ఇది ఫ్రంట్ హ్యాండ్స్కి మళ్ళీ ఇలాగే వస్తుంది. ఇది కూడా ఎల్బో లెంత్ హ్యాండ్స్కి కూడా మీకు కనిపిస్తుందా డిజైన్, అర్థమవుతుందా? ఇట్లా ట్రయాంగిల్ లాగా కట్స్ ఉంటాయన్నమాట, కట్ వర్క్.
ఇది మిషన్ వర్క్ మగ్గం వర్క్ నాకు సరిగా గుర్తులేదు, ఇలా వస్తుంది. అండ్ ఫ్రంట్ నెక్ కూడా ఒక సైడ్ ఇంకొక సైడ్ పళ్ళు ఓవర్లాప్ చేస్తుంది కాబట్టి ఇంకో సైడ్ వస్తుంది. ఈ బ్లౌజ్ వచ్చి రాజీ అని చెప్తాను కదా, నా రెగ్యులర్ బ్లౌజెస్ స్టిచ్ చేసే అమ్మాయి దగ్గర స్టిచ్ చేయించుకున్నాను. బట్ సింపుల్ సజెషన్ ఏంటంటే లెనిన్ కాటన్స్ మీద, లెనిన్ శారీస్ మీద వచ్చే బ్లౌజ్ పీస్ లెనిన్ కాటన్ వస్తే కనుక దాన్ని మీరు బేసిక్గా కుట్టించుకోండి. ఇలాంటి వర్క్స్ అవి ఏం చేయొద్దు, ఎందుకంటే ఈ క్లాత్ ఈజీగా పిగిలిపోతుంది. సో దీని మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం కూడా అనవసరం అనిపించింది నాకు. ఎందుకంటే నాకు ఈ బ్లౌజ్ వేసుకున్న రోజు అందరూ ఎంత బాగుందన్నారో, బట్ సాడ్లీ ఇంటికి వచ్చి చూసేటప్పటికి హ్యాండ్ ఒక సైడ్ మొత్తం ఇట్లా క్లాత్ అంతా పిగిలిపోయింది అనమాట. అంటే ఐ థింక్ ఇది చాలా నేత అలా ఉంటుంది అనుకుంటా. సో క్లాత్ తొందరగా ఇది పాడైపోయింది. సో దీని మీద అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ ఏం చేయొద్దు. మై సజెషన్ ఇస్ అసలు బ్లౌజ్ కూడా వేరే క్లాత్ తీసుకొని కుట్టించుకోవడం బెటర్. బట్ మోడల్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది, బాగుంది. బ్లౌజ్ వేసుకున్నప్పుడైతే శారీ లుక్ బాగా వచ్చింది. అది నీలిరంగు చీరలోన, నీలిరంగు చీరలోన సందమామ నీవే జాణ అన్నట్టుంది కదా ఈ కలర్. ఎస్, బ్లూ ఆల్మోస్ట్ అందరికీ చాలామందికి ఫేవరెట్ శారీ ఉంటుంది. ఇది జస్ట్ ఈ శారీస్ పేర్లన్నీ నాకు ఉండవు. ఇది సింపుల్ మిర్రర్ వర్క్ లాగా వచ్చిన ఒక డబల్ షేడర్ బ్లూస్లో ఉన్న శారీ, డార్క్ బ్లూ అండ్ లైట్ బ్లూ కలిపి ఉంది. ఈ శారీలో అక్కడక్కడ మిర్రర్ వర్క్ ఇచ్చారనమాట ఇట్లాగా బార్డర్ మీద. అది ఇది రివర్స్ సైడ్ ఇస్త్రీ చేసింది. సో ఈ శారీకి యాజ్ యూజువల్గా ఇదే షేడ్లో ఇలా ఇది టై అండ్ డై ప్రింట్ లాగా, బాందీ ప్రింట్ లాగే బ్లౌజ్ ఇచ్చాడు. సేమ్ క్లాత్, సేమ్ థింగ్. అండ్ అగైన్ దానికి నేను బాడీ అంతా అదే యూజ్ చేసుకున్నాను. బట్ హ్యాండ్స్కి మధ్యలో ఇలాగా ఈ మిర్రర్ వర్క్ ఉన్న ఈ డార్క్ షేడ్లో ఉన్న క్లాత్ని తీసుకొని హ్యాండ్కి ఇలాగా కుచ్చిగా కుట్టేలాగా పెట్టించుకున్నాను అనమాట. ఇలా హ్యాండ్ ఒకటే ఇలా ఏమనాలి దీన్ని, ఇలా కుచ్చిలుగా వస్తుంది అనమాట చూడడానికి. ఇది మీకు ఇలా చూపిస్తే తెలియట్లేదేమో. హ్యాండ్ ఒకటే అంటే ఈ పార్ట్ ఆఫ్ ది హ్యాండ్కి ఇలా వస్తుంది అనమాట. ఇది కూడా సేమ్ రాధగారు ఆవిడ దగ్గర ఆ క్లాత్ తీసుకొని ఆవిడ దగ్గర స్టిచ్ చేయించుకున్న బ్లౌజ్. ఇవన్నీ కొంచెం 7 years అట్లా ఓల్డ్ శారీసే నేను చూపించేవి. ఇది కూడా ఆవిడ దగ్గరే. చూడండి ఎంత మంచి కలర్ కాంబో కదా ఇది. నాకైతే చాలా ఫేవరెట్ కలర్ కాంబో అనమాట. ప్రకాష్ రాజ్ గారి సాంగ్, జయసుద్ గారి సాంగ్ గుర్తుకొచ్చేస్తుంది టక్కుమని. నెక్స్ట్ లాస్ట్ శారీ ఇది మళ్ళీ ఇది ఒక కాటన్. ఇది కూడా లెనిన్ కాటన్ కాదు, బట్ సమ్ సార్ట్ ఆఫ్ కాటన్ అండ్ మంగళగిరి కాటన్ టైపు. దీనికి ఇలా బ్లాక్ ప్రింట్స్తో వచ్చింది శారీ అంతా. శారీ అంతా ఈ బ్లూ ఉంటుంది. పళ్ళు ఒక్కటే కాంట్రాస్ట్ ఇలా, అంటే 2.5 meters ఇలా ఫ్రంట్, ఇక్కడి నుంచి పళ్ళు వరకు 2.5 meters ఎల్లో అండ్ రెస్ట్ ఆఫ్ ద శారీ బ్లూ అలా వచ్చిందనమాట. దీనికి వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ సేమ్ బ్లూ ప్లెయిన్ ఇచ్చారు. సో ఇదే బ్లూ ప్లెయిన్ ఇస్తే మనం ఏం చేస్తాం, మళ్ళీ దాన్ని సేమ్ మా రాధగారు ఉన్నారు కదా నా ఫేవరెట్ పర్సన్, ఆవిడ దగ్గర ఆ బ్లూకి ఆవిడే ఈ బ్లాక్ ప్రింటింగ్ చేయించారు. సేమ్ థింగ్ శారీలో ఏముందో అదే సేమ్ బ్లాక్ ప్రింటింగ్ చేయించారనమాట ఈ బ్లౌజ్కి. చేయించి బ్లౌజ్ని ఇలాగా, ఇది ఫ్రంట్ ఓపెన్, ఆల్మోస్ట్ అన్ని జిప్స్ ఉన్నాయో చూపించినట్టున్నాను ఇవాళ ఒక్కటి తప్ప. చూసారు కదా ఈ ఫ్రంట్ కూడా ఈ నెక్ ఏరియాలో ఇక్కడ కూడా మళ్ళీ బ్లాక్ ప్రింట్ వస్తుంది అనమాట. ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజే. అండ్ హ్యాండ్కి పూర్తిగా బ్లూ ఇస్తే ఎలా, కానీ మళ్ళీ ఇంకో కాంట్రాస్ట్ కలర్ ఉంది కాబట్టి శారీలో ఈ బుట్ట చేతులు, ఈ బుట్ట చేయి వచ్చి కింద దానికి మళ్ళీ ఇలా ఎల్లో పోట్లీస్ పెట్టి కింద బార్డర్ లాగా ఎల్లో కుట్టారనమాట దానికి. సో ఇది కూడా రాధగారు కుట్టిన శారీయే. ఈ బ్లాక్ ప్రింట్ వేయించడానికి అప్పుడు 1000 rupees ఎంతో ఛార్జ్ తీసుకున్నారు. బట్ ఇప్పుడు ఎందుకో మొన్న నాకు అవసరం వెతికితే ఇట్లా అసలు సెపరేట్గా బ్లాక్ ప్రింట్ వేసి ఇచ్చేవాళ్ళు నాకు కనపడలేదు. హోల్ శారీస్కి చేసేవాళ్ళు ఉన్నారు, బట్ ఇలా చిన్న వర్క్స్ చేసేవాళ్ళు అయితే నాకు ఈ మధ్య రీసెంట్ డేస్లో అవసరమే వెతికితే కనపడలేదు. ఎవరికైనా తెలిస్తే కింద ఏదైనా రాజమండ్రిలో తెలిస్తే ఊరికే వాళ్ళ కాంటాక్ట్ ఉంటే పెట్టండి. సో ఇది హై నెక్, వెనకాల హై నెక్, అన్నీ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్లే. మీకు వర్క్ అనిపిస్తుందా? అసలు సేమ్ యాస్టీస్గా శారీ మీద ఎలా ఉందో అలాగే చేయించారు. ఎవరన్నా చూస్తే కొత్తగా శారీలోనే లైట్ చేశారు బ్లౌజ్ అనుకుంటారనమాట, అంత బాగా చేయించారు ఆవిడ. థ్యాంక్స్ టు రాధగారు అగైన్. సో ఇవ్వండి ఈరోజు శారీస్ అయితే ఇలా ఉన్నాయో, మీకు ఈ బ్లౌజ్ డిజైన్స్ ఎలా అనిపించినాయో
మీరు కింద కమెంట్ చేయండి నచ్చితే. అండ్ వీటి పిక్స్ ఆల్మోస్ట్ ఉన్న వరకు అటాచ్ చేస్తాను నేను, చూడండి. అండ్ నెక్స్ట్ ఏం చూపించాలి, నేను ఏ వీడియో చేస్తే బాగుంటుంది అన్నది కూడా మీరు కమెంట్ చేయండి. నా వీడియోస్ని బాగా ఆదరిస్తున్నందుకు రియల్లీ సో 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 థ్యాంక్ఫుల్ టు యూ. ఇలాగే నా ఈ వీడియో కూడా నచ్చితే ఒక లైక్, ఒక కమెంట్, షేర్, and please do subscribe and support my channel. Thank you. Bye bye.